చక్కని వర్తమానాన్ని మనము ఈ సమయంలో విందాం. పరిశుద్ధ గ్రంథం ద్వారా అనేకమైన సంగతులను మనము తెలుసుకుందాం. ద డెత్ ఆఫ్ లాజరస్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన లాజరును లేపుట. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. అనేక ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. ఎవరు ఊహించని కార్యాలు చేశాడు. ఎవరి ఊహకు అందని కార్యాలు చేశాడు. ఆయన చేసిన ప్రతి కార్యం కూడా ప్రతి ఒక్కని హృదయాన్ని రగిలించింది. ఆశ్చర్యాన్ని పురుగులిపేటువంటి గొప్ప గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నివసించిన అన్ని రోజులు కూడా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే అక్కడ అనేకమైన సంగతులను మనము ఈ యొక్క సమయం ముందు పరిశీలన చేద్దాం. ప్రేమటువంటి వాళ్ళారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అని వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. ఎవరి సోదరుడు అంటేనా? మరియా మరియు మార్త, వీరిద్దరికీ సోదరుడట. వారి సోదరుడటువంటి లాజరు, ఆయనకు ఒక రోగం వచ్చిందంట, ఒక జబ్బుతో బాధపడుతున్నాడట. అయితే వీరి యొక్క నివాసం ఎక్కడట? బేతనియా. వీరు బేతనియా అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నారు. ఎవరు? మరియా, మార్త, లాజరు. ఈ ముగ్గురు ఆ బేతనియా అనే ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఈ యొక్క మరియకు మార్తకు సహోదరుడైనటువంటి లాజరు ఒక జబ్బుతో బాధపడుతున్నాడట, రోగంతో ఉన్నాడట. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ లాజరు ఎవరంటే, ఒక మరియ గురించి మనం చెప్పుకున్నాం కదా గతంలో. ఆ మరియా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఈమె జటామాంసపు అత్తరు బుడ్డిని తీసుకొచ్చి ఆయన పాదాలు కడిగి ఆమె యొక్క వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన ఆ మరియ యొక్క సహోదరుడు లాజరు. ఆమె యొక్క సహోదరుడు లాజరుకి బహుభయంకరమైన జబ్బు వచ్చింది, మరణకరమైన జబ్బు వచ్చింది. ఆ జబ్బుతో బాధపడుతున్నాడు. అతని అక్కా చెండ్రులు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపారు. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఈ యొక్క లాజరు అంటే చాలా ఇష్టం అంట. లాజర్ని యేసు ప్రభువారు చాలా బాగా ప్రేమించేవాడట, చాలా గౌరవించేవాడు, ప్రేమించేవాడు. అయితే ఈ లాజరు యొక్క అక్క, ఈ లాజరు యొక్క చెల్లెలు, వీరిరువురు కూడా యేసు ప్రభువారి దగ్గరకు వర్తమానం పంపించారట. దేవుని పంపించారు వర్తమానం అంటే, అయ్యా నీవు ప్రేమిస్తున్నటువంటి లాజరు జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. నీవు ప్రేమిస్తున్న లాజరుకి భయంకరమైన జబ్బు వచ్చిందయ్యా, మరి అతని గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి అని ఒక వర్తమానము యేసు ప్రభువారి దగ్గర పంపించారట. యేసు అది వినియు వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది నేను. అప్పుడు ఆయన చెప్పాడంట, అమ్మా ఆ వ్యాధి వచ్చింది మరణం కోసం కాదు, కానీ ఆ వ్యాధి వలన దేవుని కుమారునికి ఒక గొప్ప మహిమ కలగబోతా ఉంది, ఒక గొప్ప మహిమ రాబోతా ఉంది. దేవుని కుమారుడు ఒక అద్భుత కార్యం చేయబోతా ఉన్నాడు. అది ప్రజలందరూ కూడా తెలుసుకోవడం కోసం, దేవుని శక్తిని తెలుసుకోవడం కోసం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమను తెలుసుకోవడం కోసం ఆ వ్యాధి వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను.
వీళ్ళంటే యేసుప్రభు వారికి చాలా ప్రేమ. ఎవరికి? మార్తన్న, ఆయన సహోదరి అన్న, లాజర్ అన్న, ఈ ముగ్గురన్నా కూడా యేసుప్రభు ప్రేమ. ఎందుకంటే వారి జీవితాలు మార్చుకున్నారు. మరియమ్మ కూడా ఆమె యొక్క జీవితం మార్చుకుంది. మరియ కూడా దేవునికి విధేయులుగా జీవించడం ప్రారంభించింది. మరియ చక్కగా దేవుని యొక్క వాక్యం వింటూ ఉండేది. మార్త యేసుప్రభు వారికి ఏం కావాలో మంచి మంచి వంటలు తయారు చేస్తూ ఉండేది. అదేవిధంగా లాజరు కూడా చాలా విధేయతగా ఉండేవాడు. వీళ్ళ ముగ్గురు కూడా, ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురిని కూడా యేసుప్రభు వారు చాలా చక్కగా, గౌరవంగా, ప్రేమగా వారిని చూసుకునేవాడు. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాడు. ఆయన ఏ ఊరు అయితే ఉన్నాడో ఆ ఊరు నుంచి రావడానికి ఆయనకు అవకాశం దొరకలేదు. ఆమె అయితే కబురు పంపించింది, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నటువంటి లాజరు జబ్బుతో ఉన్నాడు, భయంకర జబ్బుతున్నట్టు ఆయన చెప్పాడు. మళ్ళీ వర్తమానం పంపించాడు, అమ్మా మీరేం భయపడొద్దు, లాజరుకు వచ్చే మరణము, ఆ మరణం గురించి ఆ జబ్బు రాలేదు, దేవుని మహిమ కలగటం కోసం ఆ పరిస్థితి సంభవించబోతుందని యేసుప్రభు తెలియపరిచాడు. తర్వాత ఆయన ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో ఆయన వెళ్ళిన పని ఇంకా పూర్తి కాకపోవటం వలన 2 రోజులు ఆ ప్రాంతంలోనే యేసుప్రభు వారు ఉండవలసి వచ్చింది. ఇంకా 2 రోజులు కూడా అక్కడే ఆయన ఉన్నాడట, నిలిచి నేను. అటు పిమ్మట ఆయన మనము యోదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన పక్కన శిష్యులతో చెప్పాడు, మనము యోదయకి వెళ్దాం పదండి తన శిష్యులతో యేసుప్రభు వారు చెప్పాడట. ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నేను రాళ్లతో కొట్ట చూస్తుంటే అక్కడికి తిరిగి వెళుదవా అని ఆయన అడిగిరి. అయ్యా ఆ యోధా ప్రాంతానికి వెళితే వాళ్ళందరూ కూడా నేను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారయ్యా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూదులు కానీ, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానీ, అక్కడ పరిచయులు కానీ వీళ్ళందరూ కూడా నీ మీద కక్ష పెట్టారయ్యా. నువ్వు చేసే కార్యాలను వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారయ్యా. మరి ఆ ప్రాంతానికి వెళితే మిమ్మల్ని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతారయ్యా, మరి అక్కడికి వెళ్ళడం అవసరమా అని చెప్పేసి శిష్యులు యేసుప్రభు అని అడిగారట. అందుకు యేసుప్రభు ఏం చెప్పాడంటే, అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. మనము వాళ్ళు ఎవరో రాళ్లతో కొడతారని మనం ఎందుకు భయపడాలి? మరి పగలు 12 గంటలు ఉంది కదా, మరి మనము అంటే పగలను చూసేవాళ్ళు, దీని అర్థం ఏంటంటే ఎవరైతే నా శక్తిని చూస్తారో, నేను చేసే కార్యాలను చూస్తారో వాళ్ళు వెలిగించబడతారు, వెలుగును చూస్తారు కదని ఆ సందర్భాన్ని బట్టి చెప్తున్నాడు ఆయన. అయితే రాత్రి వేళ ఒకడు నడిచినెళ్ళ వాని ఎందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడును అని చెప్పాడు. ఒకడు పగలు నడిస్తే వెలుతురు నడవగలుగుతాడు, అదే రాత్రి నడిచేవాడు బాగా నడక సాగిస్తాడా? రాత్రి నడవాలంటే చీకట్లో నడవలేడు అనమాట. అలానే మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి తండ్రి దేవుడిని ఏ పనికైతే పంపించాడు ఆ పని చేయవలసిన బాధ్యత నా మీద ఉంది, కాబట్టి మనము వెళదాం పదండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పాడు. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలు కొలుప వెళుచున్నానని వారితో చెప్పగా, అయ్యా యేసుప్రభువుకి అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? లాజరు చనిపోయాడని అర్థమైపోయి శిష్యుడితో అన్నాడు, మరి మన శిష్యుడైనటువంటి లాజరు నిద్రించాడు, నిద్రపోతున్నాడు, ఆయన మనం మేలు కొలపాల్సిన బాధ్యత మన మీద ఉంది, వెళదాం పదండి అని చెప్పేసి, అంటే చనిపోయిన వారిని లేపబోతున్నానని వాళ్ళు చెప్పాడు. కానీ ఆ వివరం వాళ్ళకి శిష్యులకు అర్థం కాలేదండి. శిష్యులు, ప్రభువా అతను నిద్రించినలా బాగుపడునని, ఒకవేళ నిద్రిస్తే వాళ్ళు తప్పకుండా లేస్తాడులేండి అన్నారు వాళ్ళు. అంటే మరణం నుంచి లేపబడతాడే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక వాళ్ళు ఏమన్నారట, నిద్రిస్తే వాళ్ళు తప్పకుండా మళ్ళా లేస్తాడులేండి అన్నారు. యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పిన కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతి గురించి చెప్పిన అనుకుని వాళ్ళు అనుకున్నారట, మామూలుగా నిద్రపోతున్నాళ్లే, ఆ నిద్రపోయాను మళ్ళీ లెగస్తాడులే అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. కానీ ఈయనేం చెప్పాడు యేసుప్రభు వారు? లాజరు చనిపోయాడని చెప్పాడు. ఆయన మరణించాడు, అయితే ఆ మరణం నుంచి మనం లేపాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పిన విషయం వీళ్ళకి అర్థం కాల శిష్యులకి. ఈ శిష్యులకి ఏమర్థమైందంటే, ఏదో క్యాజువల్గా నిద్రపోతున్నాడని చెప్పాడు యేసుప్రభు వారు అని వాళ్ళు ఏమన్నారంటే, ఆ నిద్రపోయిన వాడు మరలా లేస్తాడులేయ్యా, లేకుండా ఎందుకుంటాడు అని వాళ్ళు అనుకున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్టు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను, అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదాము రండిని స్పష్టముగా వారితో చెప్పినప్పుడు వాళ్ళు స్పష్టంగా అర్థం చెప్పాడు. అయ్యా నేను చెప్పింది ఆ నిద్ర గురించి కదయ్యా, లాజరు మరణించాడు, చనిపోయాడు, మృతి నొందాడు, అయితే నేను అక్కడ లేకపోవటం మంచిదైంది, కానీ ఇప్పుడు లేపాల్సిన బాధ్యత
నా మీద ఉంది, అక్కడికి వెళదాం రండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే, అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులకు చెప్పాను. ఈ తోమాకి ఏమర్థమైందంటే, ఈ తోమకు ఒక పేరుంది, దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇప్పుడు మనం కూడా ఆ యొక్క లాజరుతో పాటు మనం కూడా చచ్చిపోదాం పదండి అని ఆ శిష్యులతో చెప్పాడు. మరి యేసుప్రభువు వారు చెప్పింది ఆ మాట అది కాదని చెప్పింది. ఏం చెప్పాడు, అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన వాడిని మనం లేపుదాం పద అని చెప్పేసి ఆయన చెప్తే, ఈ తోమాకి ఏమర్థమైందట, మనం కూడా ఆ లాజరు చనిపోయితే మనం కూడా చచ్చిపోదాం పదని చెప్పేసి ఆయన తోటి శిష్యులతో ఈ యొక్క తోమ అంటున్నాడట. ప్రిపరేట్ మన అక్కడ అన్నాడు, ఇక్కడ జీసస్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్, ఆయన మనిషిని తిరిగి లేపడం అనే విషయం అక్కడ జరుగుతుంది. ప్రిపరేట్ వాళ్ళరా, యేసు వచ్చి 17వ వచనంలో యేసు వచ్చి ఇదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను. యేసుప్రభు వారు అక్కడికి వచ్చిన తర్వాత యేసుప్రభు వారికి ఏం తెలియవచ్చింది, ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది, ఆయన సమాధి చేయబడి 4 రోజులు అవుతుంది. అంటే అతడు 4 దినములు సమాధిలో ఉండని తెలుసుకునేను. అలానే బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. యెరూషలేముకి బేతనీయ కోసెడు దూరంలో ఉందట. ఆ యొక్క బేతనీయకు వెళ్ళాడంటే లాజరు ఊరికి వెళ్ళాడు యేసుప్రభు వారు. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చుచుండిరి. ఎవరో ఆ యూదులందరూ కూడా, ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఈ బేతనీయ దగ్గరే కాబట్టి, ఒక కోసెడు దూరం ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చంట ఆ యొక్క మరియను మార్తమ్మను ఓదారుస్తూ ఉన్నారట యూదులందరూ కూడా. అమ్మ చనిపోయి వెళ్ళమ్మా అని చెప్పేసి అందరూ బాధపడమాకండి, దిగులు పడమాకని ఓదారుస్తూ ఉన్నారట. మార్త యేసు వచ్చుచున్నట్టు విని ఆయన ఎదుర్కొన వెళ్ళిన కానీ మరియ ఇంట్లో కూర్చుండి ఉండెను. మార్త ఏం చేసిందట, యేసు ప్రభు వారు వస్తున్న విషయం తెలుసుకొని యేసు ప్రభు వారికి ఎదురెళ్ళిందట తన సహోదరు చనిపోయిన విషయం చెప్పడానికి. కానీ మరియ అయితే ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉందట. అయ్యో నా సహోదరుడు మాతో కలిసి తిరిగినవాడు, మాతో కలిసి గడిపినవాడు, వారి యొక్క మమకారం, వారి యొక్క అన్నా చెల్లెల మమకారం, అన్న తమ్ముడు యొక్క మమకారం, అక్క తమ్ముడు యొక్క మమకారం, ఇవన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటామే ఇంట్లో కూర్చొని దుఃఖపడతా ఉందట. కానీ మార్త అయితే యేసుప్రభు వారు వస్తుండని సంగతి విని ఎదురెళ్ళిందట. యేసుప్రభు వారికి ఎదురు నడుచుకుంటూ వెళ్ళిందట. ప్రేమిడంటి వాళ్ళరా, మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉన్నెడల నా సహోదరుడు చావకుండా, నిజంగా నువ్వు కానీ ఎక్కడే ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదయ్యా, నువ్వు ఇక్కడ లేకపోవటం వల్లే కదా నా సహోదరుడు చనిపోయాడు, నువ్వు ఎక్కడే ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని మార్త యేసు ప్రభు వారితో అంటూ ఉన్నదట. యేసు అలానే 22వ వచనంలో, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుదు అనెను. మరి ఇప్పుడైనా సరే మించిపోయింది ఏం లేదు. నువ్వు దేవుడిని ఏమడిగితే అదే దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ నీ సహోదరుడు నీకు కావాలని దేవుని అడిగితే తిరిగి బ్రతికిస్తాడు. నీ సహోదరుని చూడాలంటే ఇప్పుడు దేవుడు చూపిస్తాడు నీకు. నువ్వు ఏదడిగితే అది ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. నీ సహోదరుడు చనిపోయి ఒకవేళ సమాజం చేయబడి 40 ఏళ్ళైనా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన పని లేదు. మీరు దేవునికి ఇష్టమైన పిల్లలు. ఎప్పుడైనా సరే ఏమడిగినా సరే, ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుదు అని. ఇది నువ్వు తెలియదా నీకు? ఎప్పుడైనా దేవుడిని అడిగితే నీకు ఏమిస్తాడో నీకు తెలియదా? కాబట్టి తెలుసు నీకు. యేసు